వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ. ఓ వ్యక్తి ఇల్లు పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఊడయించడంతో బాధితుడు కుషాయిగూడ పిఎస్ పరిధిలోని భగవాన్ కాలనీలో పారిశ్రామికవేత్త వీరస్వామి ఇంటి ఎదుట బాధితుడు నిరసన వ్యక్తం చేశాడు. తనకు 45 లక్షల రూపాయలు పైగా ఇవ్వాల్సింది ఉండగా వీరస్వామి పారిశ్రామికవేత్త తాను సెంట్రింగ్ పని చేయించుకొని 45 లక్షల రూపాయలు పైన ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదంటూ డబ్బులు అడిగితే తనపై తప్పుడు కేసులు చౌటుప్పల్ పిఎస్లో బనాయిస్తున్నాడని బాధితుడు, అంతేకాకుండా తాను వడ్డీకి తెచ్చిన డబ్బులు ఇవ్వలేకపోతున్నాను అని, ఇంట్రెస్ట్ కట్టాలంటే తనకు కష్టంగా ఉంది అని తన గూడును వ్యక్తపరిచాడు. బాధితుడికి మద్దతుగా ప్రజా సంఘాలు నేతలు హాజరై మద్దతు తెలిపారు. వీరస్వామి మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తను ఇంట్లో లేనంటూ కుటుంబ సభ్యులు తెలపడంతో చెర్లపల్లి పారిశ్రామికవేత్తలకు వీరస్వామి అనే పారిశ్రామికవేత్తపై వెంకటేష్ అనే సెంట్రింగ్ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశాడు. సెంట్రింగ్ అండ్ సివిల్ చేస్తా. ఈ వీరస్వామి దగ్గర పనిచేసిన మల్కాపురం ఇండస్ట్రియల్ పార్కులో 135 నెంబర్ ప్లాట్ నెంబరు 2023లో 22 నెలల మొదలుపెట్టిన 2024 5వ నెల దాకా పని నడిచింది. ఇక అప్పటికెళ్ళి ఒక 3 ఫ్లోర్లు ఒక పెంట్ హౌస్ అని చెప్పి తీసుకుపోయి ఒకటే ఫ్లోర్ వేసుకుంటూ 15 ఫీట్ లైటు వేసుకొని ఇక నీకు ఇప్పటికే ఎక్కువ ముట్టినాయి అది ఇది అని చెప్పేసి బతలాడిండు. ఫస్ట్ ఇట్లా వెంకటేశ్వర ఇట్లా బ్యాంకుల లోను ప్రాబ్లం అయింది, నాకు 4-5 నెలలు అయినాక వేద్దాము అని బతలాడి సెంట్రింగ్ దాకా చూసిండు. పైసలు అడిగే వరకల్లా యూనియన్లకు పోతా ఇస్తలో ఇంత చెప్తున్నాం అనే వరకల్లా చౌటుప్పల్లో కేసు పెట్టిండు. చౌటుప్పల్ల కరుణాకర్ నా మీదనే కేసు పెట్టిండు. ఇక ఎఫ్ఐఆర్ బుక్ చేపియలే ఏం చేపియలే. ఇక 3-4 నెలలు తిరిగినాము. కరుణాకర్ రావు వీరస్వామి ఇంట్లో కిరాయికి ఉండేదంట అప్పట్లో, ఆయన ఏఎస్ఐ. ఇక ఆయన పోగానే నా కాగితాలు చూడాడు, ఏం చూడాడు, కాగితం రాసుకున్నాం సార్ అంటే కాగితం రాయలేట, ఏం రాయలేట, అబద్ధం ఆడుతున్నావు నువ్వు అంటాడు. నన్ను చూడంగానే తీసేసినట్టు మాట్లాడతాడు. ఈ దొంగ నువ్వు ఎక్కువ ముట్టినాయిరా, నీకు పైసలు ఆరితోరా అని గుద్దలంతా అది ఇదా అని కూడా మాట్లాడిండు. ఈ 3-4 నెలలు తిరిగిన తర్వాత ఇప్పుడు కుషాయిగూడలో కేసు పెట్టి 4 నెలలు అవుతుంది. రాడు, మాట్లాడాడు, అమెరికా అంటాడు, అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు, స్పందిస్తలేడు. నాకు ఈ మేస్త్రీలకు వాళ్ళకి వీళ్ళకు లేబర్కి పైసలు ఇవ్వాలి, నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. సెంట్రింగ్ ఆమె కూడా కట్టినా కూడా అప్పులు తీరలేదు. ఆ కంపెనీ పట్టుకున్నందుక మొత్తం రోడ్లకు వచ్చినాను నేను. నాకు న్యాయం చేయాలని కూర్చున్నా వాళ్ళ ఇంటి దగ్గర. శారదా మెకానికల్ కంపెనీ అగ్రిమెంట్ చేసుకున్నాం. మాట్లాడుకున్నాం. ఒక ఫ్లోర్ అయితే 450 రూపాయలు అయినా నేను రానన్నా, అది మెన్షన్ చేసి రాసుకున్నాం. కానీ 3 ఫ్లోర్లు వేస్తా అని చెప్పిండు ఆయన. 3 ఫ్లోర్లు పెంట్ హౌస్ చేస్తా అంటే నేను అంత దూరం పోవాల్సి వచ్చింది. 5-6 లక్షలు బోనస్ ఇస్తా అన్నాడు. ఇంజనీర్ లేడు, సూపర్వైజర్ లేడు, అన్ని నువ్వే చూసుకోవాలి, నేను డ్రాయింగ్ లేపించుకున్నా అని చెప్పిండు. దానికి నేను నమ్మి అంత దూరం పోవడైంది. ఇట్లా చేసిండు. అది సంగతి. మీరు అది కాంటాక్ట్ చేశారు కదా, ఫస్ట్ 2 ఫ్లోర్లు చేసినప్పుడు మీకు ఏమనిపించలేదు? 2 ఫ్లోర్లు ఒక్క ఫ్లోరే వేసిండు, 2 కూడా వేయలే. మరి అన్ని మీరు ఎంత పెట్టారు మొత్తం ఇన్వెస్ట్మెంట్? అది నాకు మొత్తం లెక్క చేస్తే ఇంకా 45-46 లక్షలు రావాలి. మీరే పెట్టుకున్నారా? అంటే మీరు ఏ విధంగా నమ్మి పెట్టారు మరి ఆయన దగ్గర? నమ్మి పెట్టలేక లాస్ట్ పేమెంట్ ఆపేసిండు. ఆపేసి 3 నెలలకు ఇస్తా, 2 నెలలకు ఇస్తా, నాకు బ్యాంకులో ప్రాబ్లం అయింది అది ఇది అని చెప్పుకొచ్చిండు. మీకు దానికి ఏమన్నా చెక్స్ ఏమన్నా ఇచ్చిందా? చెక్స్ ఏముండదు, ఈ లేబర్కు చెక్స్ ఏమి ఇయ్యరు. మామూలుగా కాగితం రాసుకుంటాము. ఇక బాండ్ పేపర్ తెచ్చుకోమంటే తెచ్చుకున్న బాండ్ పేపర్లో కాగితం రాసి అలా పనులతో రాపించిండు. ఆఫీసులో చెర్లపల్లిలో ఆఫీస్ ఉంది. ఆ ఖైదీల బంక్ కాడ రైట్ సైడ్ ఉంటుంది శారదా మెకానికల్ అని. ఆడికి పిలిచిండు. దానికి మా కాంక్రీటు రామ్లన్న షూరిటీ కూడా ఉన్నాడు. పని ఎట్లా చేస్తాడని మా తమ్ముడు వరుస అవుతాడు లింగస్వామి అని. ఎట్లా చేస్తాడు మీ అన్న పని చేస్తాడా? ఈ కాంప్లెక్స్ కూడా కట్టినా నేను, ఈడనే పరిచయం అయ్యాడు నాకు. ఇట్లా నమ్మి ఇట్లా మోసపోయినా.